దేవుడు చెప్పినట్టుగా యెరూషలేం పట్టణానికి వచ్చేసాడు, ప్రజలందరినీ పోగు చేశాడు. రండి అందరం కలిసి మన చుట్టూ ఉన్నటువంటి గోడలు నిర్మించుకుందాం అని చెప్పి వారందరినీ ప్రేరేపించినప్పుడు మొట్టమొదటిగా ఏ గుమ్మాన్ని వారు నిర్మించారో నిలబెట్టారో ఒక్కసారి చెప్తారా? గట్టిగా గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారాన్ని మొట్టమొదటిగా వారు నిలబెట్టారు, నిర్మించారు. గొర్రెల ద్వారము దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసాదించే రక్షణకు సాదృశ్యం. ఎందుకంటే ఆ గొర్రెల ద్వారం అనే పేరు ఎందుకు వచ్చిందయా అంటే, మందిరంలో గొర్రెలను బలి అర్పణ చేస్తారు. ఎందుకు గొర్రెలను బలిగా అర్పిస్తారయ్యా అంటే, మనుషులు చేసిన పాపిష్టి పనులను బట్టి వారికి రాబోతున్న శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారి తరఫున ఒక జీవి అక్కడ బలియాగం అవుతుంది, బలి అర్పించబడుతుంది. ఆ గొర్రె చిందించిన రక్తము ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి శిక్ష కొట్టివేయబడుతుంది. ఎవరు ఆ గొర్రె? యోహాను సువార్తలో మనం చూస్తాం 1వ అధ్యాయము 29వ వచనంలో ఏముంది అక్కడ? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరది? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెల ద్వారము యేసుక్రీస్తుకు సాదృశ్యం. నేనే గొర్రెల ద్వారము అని ప్రభువు సెలవిచ్చాడు. సో జాగ్రత్తగా గమనించండి, ప్రతి గుమ్మము కూడా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. మొదటిగా గొర్రెల ద్వారం, అది క్రీస్తుకు సాదృశ్యం. అదే సమయంలో క్రీస్తు అనుగ్రహించు రక్షణకు సాదృశ్యం. ఆ గొర్రెల ద్వారం గుండా మనం వెళితేనే రక్షించబడతాం. ఆ గొర్రెల ద్వారం గుండా మనం వెళితేనే మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, లేక జరిగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటాం. విచిత్రం ఏమిటో తెలుసా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 1వ వచనం ఏముందో చూద్దాం రండి. 3వ అధ్యాయము 1వ వచనము. ప్రధాన యాజకుడని ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి. చెప్పా కదా, మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మాలు ఉన్నాయి. వాస్తవంగా ఎన్ని? 12. కానీ ప్రధానంగా ఉపయోగంలో ఉన్నటువంటి గుమ్మములు ఎన్ని? 10 గుమ్మములు. ఇప్పుడు నెహెమ్యా ఒకవేళ ఆ 10 గుమ్మములు కట్టాల్సి వస్తే, కడుతున్నాడు అనుకోండి, కట్టబోతున్నాడు అనుకోండి, గొర్రెల గుమ్మాన్నే ఎందుకు ఎన్నుకోవాలి? ఏ గుమ్మమునైనా ఎన్నుకోవచ్చు కదా. గొర్రెల గుమ్మము క్రీస్తుకు సాదృశ్యం కాబట్టే దాంతోనే ప్రారంభించాడు. జాగ్రత్తగా చూడండి, చివరి వచనంలో ఏముందో చూద్దాం రండి. ఏ గుమ్మం గురించి రాయబడింది అక్కడ? చివరి వచనం 32వ వచనము. మరియు మూలకును గొర్రెల గుమ్మముకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేశారు. ఏ గుమ్మంతో స్టార్ట్ అయింది చెప్పండి పని? గొర్రెల గుమ్మంతోనే. ఏ గుమ్మముతో పని ముగిసిందో చెప్పండి? గొర్రెల గుమ్మంతోనే. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తును గూర్చి ప్రకటన గ్రంథంలో ఏముంది? 1వ అధ్యాయంలో నేనే ఆల్ఫా ఓమేగా, నేనే ఆల్ఫయు ఓమేగయు నేనే. చూద్దాం రండి, ప్రకటన 1వ అధ్యాయము. అనగా నేనే ప్రారంభము, నేనే ఆది, నేనే అంతము. 18వ వచనం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనై ఉంటిని గాని ఏమిటట? ఇదిగో
యుగ యుగములు ఏమిటి సజీవుడునై ఉన్నారు. నేనే ప్రారంభం, ఆల్ఫా, నేనే కడపటి వాడిని, ముగింపు, ఒమేగా. గొర్రెల ద్వారంతోనే ప్రారంభం. సహోదరి సహోదరులు వింటున్నారా? నెహెమ్యా పని యేసయ్యతోనే ప్రారంభించాడు. నెహెమ్యా పని యేసయ్యతోనే ముగించాడు. గొర్రెల ద్వారంతోనే ప్రారంభించాడు, గొర్రెల ద్వారంతోనే ముగించాడు. కాబట్టే కదా మన ప్రతి దినాన్ని యేసయ్యతో ప్రారంభిద్దాం అని చెప్పి దేవునితో మొదటి గడియ అని చెప్పి నేను ఒక విలువైనటువంటి మీ జీవితాలను విలువలతో నింపేటటువంటి ఒక అద్భుతమైన గడియను ప్రారంభించాను. దేవునితో మొదటి గడియ 4 గంటల నుంచి 5 గంటలు కావచ్చు, 5 గంటల నుంచి 6 గంటలు కావచ్చు, 6 గంటల నుంచి 7 గంటలు కావచ్చు. ఒక గడియ దేవునితో గడుపుదాం అని చెప్పన్నాను. సాయంత్రం అలాగే దేవునితోనే ఒక గడియ గడిపి ముగిద్దాం. ప్రతి సాయంత్రం దేవునితో గడుపుదాం. 7 గంటల నుంచి 8 గంటలు, 8 గంటల నుంచి 9 గంటలు, 9 గంటల నుంచి 10 గంటలు. కొంతమంది 10 గంటలకు ఇంటికి వస్తారు ఉద్యోగాలు చేసి, వాళ్ళ కోసం 10 గంటల నుంచి 11 గంటలు. ఆనాడు నెహెమ్యా ఏ రీతిగా గొర్రెల గుమ్మంతోనే ప్రారంభించి గొర్రెల గుమ్మంతో ముగించాడో, గొర్రెల గుమ్మము యేసుక్రీస్తుకు సాదృశ్యమైనట్లయితే మనం యేసయ్యతోనే మన దినాన్ని ప్రారంభించాలి, యేసయ్యతోనే మన దినాన్ని ముగించాలి. ఉదయం లేచిన వెంటనే యేసయ్యతోనే మోకాళ్ళ మీద దినాన్ని ప్రారంభించాలి, దినాన్ని మోకరించే ముగించాలి. అలవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు మనలో ఇంకెవరైనా ఉన్నారా? దేవునితో మొదటి గడియ నేను ఇంకా గడపలేకపోతున్నాను, దేవునితో సాయంత్రం కూడా గడపలేకపోతున్నాను అన్నవాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోండి. మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పే ఒకవైపు నేను ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఎక్కడో ఒక చోటన్నా కూడా రికార్డ్ చేస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఆ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, మీరు బాగుండాలని చెప్పి. కాబట్టి సంగమా, ఖచ్చితంగా మీ మొదటి గడియ దేవునికి ఇవ్వండి. సాయంత్రం ఒక గడియ పడుకోబోయే ముందు దేవునికి ఇవ్వండి. ఏదైతే కార్యక్రమం ప్రసారం అవుతుందో అది 7 గంటల నుంచి 8 గంటలు ప్రసారం అయింది, 8 గంటల నుంచి 9 గంటలకు ప్రసారం అవుతుంది, 9 గంటల నుంచి 10 గంటలు ప్రసారం అవుతుంది, 10 గంటల నుంచి 11 గంటలు లైవ్ ప్రసారం అవుతుంది. మీకు ఏ గడియ అనుకూలమో ఆ గడియ టీవీ ఆన్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, లైవ్లో ఆ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. నేను మీతో పాటు ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ప్రార్థన చేస్తారు. నేను మీతో పాటు బైబిల్ చదువుతాను, మీరు నాతో పాటు బైబిల్ చదువుతారు. నేను మీతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తారు. ఫలితంగా 1 గంట సేపు సులభంగా అయిపోతుంది. ఉదయము సాయంత్రం మనం ఈ విధంగా దేవునితో గడిపినట్లయితే ఏమవుతుందో చెప్పండి. గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మనం సంతరించుకుంటాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను.